మోషే ధర్మశాస్త్రం ఎందుకు అసంపూర్ణమైనది, ఎందుకు అది కొట్టివేయబడింది అంటే అది ఒక వ్యక్తిని వెళ్ళగొట్టుతుంది, చేర్చుకోవడం అనేది జరగదు. సంఖ్యాకాండం 5వ అధ్యాయం 2వ వచనంలో ఒక వ్యక్తికి కుష్ఠరోగం వచ్చినట్లయితే పాలెము వెలపలికి అతని వెళ్ళగొట్టెను అని వ్రాయబడింది. కుష్ఠరోగం వస్తే పాలెము వెలపలికి పంపాలంట, దేవుడు చేర్చుకోవాలి కదా. అయితే ధర్మశాస్త్రం ఏం చేస్తుంది, వెళ్ళగొట్టుతుంది. కానీ అదే కృప అయితే చేర్చుకుంటుంది. మార్కు సువార్త 1వ అధ్యాయం 41వ వచనంలో కుష్ఠరోగి కనిపిస్తాడు. యేసు ప్రభు నాకు ఇష్టమే అని చెప్పి తన చేతితో తను ముట్టి స్వస్థపరిచాడు. ఎప్పుడు స్వస్థత కలిగిందో తిరిగి చేర్చుకొనబడినట్లే కదా. ధర్మశాస్త్రం ఒక వ్యక్తిని ఎప్పుడు వెలుపలికి తోలింది, కానీ కృప దగ్గరికి చేర్చుకునింది. బైబిల్లో గమనిస్తే హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం, పాప పరిహారార్థ బలి ఆ జంతు కళేబరం శిబిరము వెలపల దహించబడవలను అని వ్రాయబడింది. పాపము నిమిత్తమై వధించబడేటువంటి ఆ జంతువు యొక్క కళేబరం శిబిరము వెలపల, లోపలగా అది ధర్మశాస్త్రం. అయితే మన కొరకు యేసు ప్రభు మరణించాడే. హెబ్రీ 13:12 చెప్తుంది, ఆయన కూడా గవిని వెలపలికి వెళ్ళాడు. ఎందుకు గవిని వెలపలికి వెళ్ళాడు? మనము వెలుపలికి తోలి వేయబడ్డాలి కదా, మన పాపముల ద్వారా, మన అపవిత్రత ద్వారా. అందుకు ప్రభు మనోశిక్షను భరిస్తూ గవిని వెలుపలికి వెళ్ళాడు. ఎంత గొప్ప నిరీక్షణ కదా. అందుకే హెబ్రీ 13:13లో వ్రాయబడింది, మనము కూడా శిబిరము వెలపల ఆయన యొద్దకు వెళ్ళుదాము. అక్కడికి వెళితే ప్రభు యొక్క శిలువ శ్రమను చూస్తాం, జ్ఞాపకం చేసుకుంటాం, మన పాపములను ఒప్పుకుంటాం, రక్షణ పొందుతాం. దేవుడు మీతో మాట్లాడుగాక. ఆమేన్.